నామమున స్తోత్రం కలుగును గాక. శుభవార్త ప్రేక్షకులకు ఈ యొక్క పునరుత్థాన దినపు చర్చా వేదికకు ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. హీఈస్ రిజన్, ఇండీడ్ ఈజ్ రిజన్. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆయన లేచి ఉన్నాడు. ఆయన చెప్పినట్టుగానే ఆయన లేచి ఉన్నాడు. ఈ పునరుత్థానపు చర్చా వేదికకు నాతో పాటు ఉన్న దైవజనులు రెవరెండ్ పి. జాన్ స్పర్జన్ గారు ఈజ్ అన్ ఇవాంజలిస్ట్ పాస్టర్, జీసస్ ఫాలోవర్స్ మినిస్ట్రీస్కి ఆయన ఇంటర్నేషనల్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నారు. మరి ఇంకొక దైవజనులు రెవరెండ్ డాక్టర్ బొంత శామ్యుయల్ సజ్జన్ గారు, ఫౌండర్ లీడ్ పాస్టర్ ఆఫ్ న్యూ లైఫ్ బాప్టిస్ట్ చర్చ్ రామంతపూర్. మరి పునరుత్థానం గురించిన ఈ చర్చా వేదికలో మొట్టమొదటి ప్రశ్న వేయకముందు మీ అందరికి కూడా రిజరక్షన్ డే గ్రీటింగ్స్ తెలియజేస్తూ ఉన్నాను. పునరుత్థానపు శుభములు. ఎందుకంటే చాలామంది హ్యాపీ ఈస్టర్ అంటారు, కానీ లెట్ us సే హ్యాపీ రిజరక్షన్ డే. ఆమేన్. చాలా సంతోషము. మరి స్పర్జన్ గారు, వాట్ ఈస్ ద రెస్పాన్స్ ఆఫ్ రిజరక్షన్? మరి వీక్షకులందరికీ అయ్యగారు చెప్పిన రీతిగా హ్యాపీ రిజరక్షన్, పునరుద్ధాన శుభాకాంక్షలు. మరి మీరు అడిగిన ప్రశ్న ద రెస్పాన్స్ ఆఫ్ రిజరక్షన్ అన్న దేవుని వాక్యంలోంచే నేను చూపించాలని ఆశపడుతున్నాను. ఒక అద్భుతమైన మాట మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ప్రభువారు ఆయన పునరుద్ధానుడు అయిన తర్వాత ఇమ్మీడియట్గా 28:5 వచనంలో ఏంజెల్ ఆన్సర్డ్ అండ్ సెడ్ టు ద వుమన్, డు నాట్ బి అఫ్రైడ్, భయపడకము. దేవదూత చెప్తుంది పునరుద్ధారణ అయిన తర్వాత మొట్టమొదటిగా భయపడకుడి. మనందరికీ తెలిసిన రీతిగా నేను మెంఫిస్ టెన్నెసీలో, మీరు ఆల్రెడీ అమెరికాలో ఉన్నా అని చెప్పారు, మెంఫిస్ టెన్నెసీలో ఏడెన్ రాజర్స్ గారు అన్న గొప్ప దైవజనులు ఉండేవారు. ఆయన వర్డ్ స్టడీ చేసి ఆయన చెప్పిన మాట 365 సార్లు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు భయపడకుడి అని రాసిందంట. సో మనం ప్రతిరోజు మనము భూమి మీద అడుగుపెట్టే ముందు ప్రభువారు మనకిచ్చే వర్తమానము భయపడకుడి. దాంట్లో ఇంకొక సత్యం కూడా ఉందన్న. దాంట్లో మీరు భయపడకుడి అని అంటూలో అక్కడ ఉన్న మాట డు నాట్ బి అఫ్రైడ్. హీ సేయింగ్ బీ కామ్, బీ కామ్, డోంట్ బి స్ట్రెస్డ్ అవుట్. లేకపోతే భయపడి ప్రభు పునరుద్ధరణ అయిపోయాడు, ఎక్కడున్నాడు అని. ద రెస్పాన్స్లో ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ వాట్ గాడ్ సెడ్. అసలు అన్న ఇంకోటి, పునరుద్ధానం లేకపోతే దెర్ ఇస్ నో బేసిస్ ఫర్ క్రిస్టియన్ ఫెయిత్. ఇట్ ఈస్ ద ఫౌండేషన్, ఇట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ ఎ క్రిస్టియన్ ఫెయిత్. ఒక విశ్వాసికి పునాది పునరుద్ధానంలో ఉన్న పునాది. ఆయన మరణించి పునరుద్ధానుడు అయ్యకుండా ఉండుంటే మనకు నిరీక్షణ ఉండేది కాదు. ఇందాక మీరు ఇంట్రడ్యూస్ చేస్తూ జోషి గారు నాన్నగారు మాట గుర్తు చేశారు. నాకున్న నిరీక్షణ, యేసు ప్రభు వారు మరణాన్ని జయించారు కాబట్టి, పునరుద్ధానుడై దేవుని కుడిపార్శ్వంలో కూర్చున్నాడు కాబట్టి నాకు నిరీక్షణ నాన్నగారిని మళ్ళా చూస్తానని. అంకుల్ గారిని నేను చూడలేదు, అంకుల్ గారిని చూస్తాను, అన్నగారి ఆ గ్రాండ్ ఫాదర్ని చూస్తాను. ఎందుకంటే దట్ ఈస్ వీ హ్యావ్ హోప్ ఇన్ రిజరక్షన్. ద మెసేజ్ వాట్ ఐ వాంట్ టు టెల్, బీ కామ్, నాట్ ఓన్లీ బీ కామ్, బీ కరేజియస్. ధైర్యంతో ఉండాలి. ఎందుకంటే పునరుత్థానుడు అంటే సజీవం, చూడలేని దేవుడు, జీవం లేని దేవుడు కాదు. మనం సేవించే దేవుడు సజీవమైన దేవుడు. వీ సర్వ్ ఎ గాడ్ హూ ఇస్ అ లివింగ్ గాడ్, హూ హ్యాస్ డిఫీటెడ్ డెత్, హూ ఈస్ సేయింగ్ ఐఎమ్ అలైవ్, ఐఎమ్ అలైవ్. సో వెన్ వీ సర్వ్ ఎ గాడ్ హూ ఇస్ అలైవ్, వీ నీడ్ టు బీ కరేజియస్. అండ్ నాట్ ఓన్లీ కరేజియస్, వీ నీడ్ టు బీ కాన్ఫిడెంట్. ఎస్, భయపడవద్దు, ధైర్యంగా ఉండండి. తర్వాత అంత మాత్రమే కాకుండా ఎంతో కరేజియస్గా ముందుకు సాగాలనేసి పునరుత్థాన సందేశంలో రెస్పాన్స్లో చెప్పారు. మరి వాట్ ఈజ్ యువర్ టేక్ ఆన్ దట్? నాకు ఒక చిన్న ఆలోచన కలిగింది. యేసు క్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే మరణము గెలిచి తిరిగి లేచారో, పునరుద్ధానుడేరో, యేసులో మరణము మరణించింది. వాట్ ఎ వర్డ్! యేసులో మరణము మరణించింది. ద డెత్ హ్యాస్ డైడ్. యేసులో మరణము మరణించింది. అంతేకాకుండా మత్తయి సువార్త 28వ అధ్యాయంలో అక్కడ ఒక 6వ వచనంలో ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లు ఆయన లేచి ఉన్నాడు. ఆయన చెప్పినట్లు లేచి ఉన్నాడు అంటే యేసు ప్రభువారు జీవించినప్పుడు, ఆయన పరిచర్య చేసినప్పుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట యేసులో నెరవేర్చబడింది. సో ఎవ్రీ వర్డ్ దట్ జీసస్ అటర్డ్ హస్ బీన్ ఫుల్ఫిల్డ్. ఆయన మాటను నెరవేర్చిన దేవుడిగా ఉంటున్నాడు. మాట ఇచ్చిన దేవుడే కాదు, మాటను నెరవేర్చిన దేవుడిగా ఉంటున్నాడు. మాట ఇచ్చేవాడు, మాట నెరవేర్చేవాడు. అంతేకాకుండా ఎప్పుడైతే యేసు ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లేచాడో ఒక 3 అద్భుతమైన విషయాలకు కనబడుతుంది. వి సీ ద ప్రెజెన్స్ ఆఫ్ జీసస్. కళ్ళారా వారు యేసుని చూచారు.
ఎవరో చూడడం కాదు, వారికి వారే దే విట్నెస్ విత్ దేర్ ఐస్ ద రిజరెక్టెడ్ బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ద ప్రెజెన్స్. రెండవది పాస్టర్ స్పర్జన్ చెప్పినట్టు భయపడకుడి అంటే పునరుద్ధాన మొట్టమొదటి గడియల్లోనే హీ గేవ్ ఎ బ్యూటిఫుల్ ప్రామిస్, చక్కని వాగ్దానం ఇచ్చాడు. టుడే ఎవ్రీ వన్ ఈజ్ అఫ్రైడ్ అండ్ ఫియర్ఫుల్ మెనీ థింగ్స్. ప్రతి దగ్గర కలవరము, ఒక భయము వెంటాడుతూ ఉంది. యేసు పునరుద్ధానము ఆ రోజు ఒక అద్భుతమైన వాగ్దానం ఇచ్చింది. మూడవది యేసు పునరుద్ధానంలో నాకు అనిపించింది, మ్యాన్ గాట్ హోప్ టు లివ్. మ్యాన్ హ్యాస్ గాట్ హోప్ టు లివ్. మనం జీవించి ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని బాధలు, ఎన్ని వ్యాధులు, ఎంత శూన్యమైన స్టిల్ వీ కెన్ మూవ్ ఆన్. ఎందుకంటే ద గాడ్ వి వర్షిప్ ఈజ్ రిజరెక్టెడ్ జీసస్. సో ఆ నిరీక్షణతో వీ కెన్ మూవ్ ఆన్ ఇన్ అవర్ క్రిస్టియన్ లైఫ్. అందుకొరకు అంటారు, ఇట్ హ్యాస్ బికమ్ అ హోప్ ఫర్ ద మార్టియర్స్ అండ్ a sermon point for every preacher and to an evangelist. యేసు పునరుద్ధానం. అబ్సల్యూట్లీ రైట్ శామ్యూల్ సజ్జన్ గారు. ఎందుకనంటే ద ఎంప్టీ టూమ్ స్పీక్స్ అబౌట్ హిజ్ రిజరెక్షన్. ఆ యొక్క ఖాళీ సమాధి ఆయన పునరుత్థానాన్ని సూచిస్తుంది. మరి యోసేపు అరిమతయ అప్పుడు యేసుప్రభు వారు చనిపోయినప్పుడు తను చుట్టబడి తన సబ్బాతు ఆ టైం వచ్చేస్తుంది కాబట్టి దే రష్డ్ అండ్ దగ్గరే ఉంది కాబట్టి మన ఆ సమాధి కూడా సమాధిలో పెట్టేశారు. హరీడ్గా నారబట్టలు చుట్టి తర్వాత సుగంధ ద్రవ్యాలు ఆయన మీద దాంతో ఆయన సపర్యం చేసి కవర్ చేసి పెట్టేశారు. అయితే ఒక మాట ఏంటంటే, నేను ఆలోచన చేసినప్పుడు జోసెఫ్ అరిమతయ కూడా యేసుప్రభు వారు నేను లేస్తాను, 3వ రోజున లేస్తాను అని ఎన్నోసార్లు చెప్పడం మనం చూసాం. అది మత్తయి 16లో చెప్పాడు, తర్వాత వేరే సార్లు చెప్పడం చూసాం. కానీ ఎవ్వరు కూడా దే వర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు టేక్ ఇట్ సీరియస్. అంటే లేస్తాడు అన్నది కాకుండా మామూలుగా చనిపోయే వరకు వాళ్ళకున్న రిలేషన్షిప్ ఏంటంటే, అయ్యో యేసుప్రభు ఇంత బాగా బోధ చేశాడు, ఇంతమందిని లేపాడే, చనిపోయాడు కదా, లెట్ us డూ సంథింగ్ టు హిమ్ ఫేవర్ లాగా వాళ్ళు ఫీల్ అయ్యారు. అఫ్కోర్స్ గాడ్ ఆర్డైన్డ్ ఎవ్రీబడి అనుకోండి, దేవుని ప్లాన్ వాళ్ళు ఒక భాగంగా ఉన్నారు. కానీ వారు వెళ్ళినప్పుడు హై ప్రీస్ట్ వాళ్ళు కూడా ఏమన్నారంటే, ఈయన లేస్తానని చెప్పాడు కదా, లేవకున్న వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారేమో సమాధి నుంచి ఆ యొక్క బాడీని, మరి లేచాడని తప్పుగా ప్రచారం చేస్తారు కాబట్టి పుట్ ఎ సీల్ ఆన్ దట్ అంట. ఆ సమాధి రాయి మీద సీల్. ఆ సీల్ కూడా ఎందుకంటే ఎవ్రీ సీల్ హ్యాస్ టు బి బ్రోకెన్. ఆ దేవుడైతే రోమన్ సీల్ను బ్రేక్ చేసి ప్రభు యేసుక్రీస్తు వారు ఆ బయటికి రావడం అనేది చూసారు. సమాధిని పగలగొట్టి ఆ బండను తొలగించి బయటికి రావడం అనేది చరిత్రలోనే అత్యంత అద్భుతమైన సంఘటనగా నేను అనుకుంటాను. మీరు చెప్పినట్టుగా ఆ భయం అనే దాన్ని తొలగించారు, తర్వాత ధైర్యాన్ని మనకు ప్రసాదించారు. సో టుడే యాజ్ ఎ క్రిస్టియన్, ఒక క్రైస్తవుడిగా నాకు యేసు లేచాడు కాబట్టి నా విమోచకుడు సజీవుడు అన్న ధైర్యంతో మనం ముందుకు సాగగలుగుతాం. సో నెక్స్ట్ పాయింట్, మీకు వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ రిజరెక్షన్? అంటే పునరుత్థానం యొక్క ప్రభావము, ఫలితాలు ఏంటి? వాట్ యూ టేక్? 7వ వచనంలో అక్కడ ఉంది, and go quickly and tell his disciple that he is risen from the dead, and indeed he is going before you into Galilee. There you will find him. Behold, I have told you. మనం కొంచెం బ్యాక్ వెళ్ళినట్లయితే, యేసు ప్రభు మరణము ముందు నేను మిమ్మల్ని కలుస్తాను, గలిలయ మార్గంలో కలుస్తానని ప్రభు వారు యోహాను సువార్తలో క్లియర్గా చెప్తారు. అది చెప్పింది దూత ఈజ్ రీఅష్యూరింగ్ దెమ్. ఎస్, రీఅష్యూరింగ్ దెమ్ అండ్ సేయింగ్ he is going before you into Galilee. Then you will see him, behold, as I told you. కాబట్టి అన్న తర్వాత, so they went out quickly from the tomb with great joy and ran to bring his disciples word. ఈ పునరుద్ధానం రోజుని మనకు మీరు అడిగిన ప్రశ్నకి ఒక్క వర్డ్లో మాట చెప్పాలంటే, అక్కడ యేసు ప్రభు వారిని దేవదూతలు ఆహ్వానించారు. ఆ టూమ్, ఇందాక మీరు టూమ్ అన్నారు, సీల్. అనేక సార్లు క్రైస్తవ జీవితంలో, నిజ జీవితంలో, వివాహంలో, రిలేషన్షిప్స్లో ఒక టూమ్ అడ్డం ఉంటుంది. The tomb was a barrier to see Jesus. Jesus was inside, but the tomb was a barrier. కానీ ఆ దేవదూత ఏం చేసింది, ఆ టూమ్ని అద్భుత రీతిలో వితౌట్ ఎనీ హ్యూమన్ టచ్ ఇట్ రోల్డ్ అవే.
రాయి తొలగించబడ్డది. అండ్ ద ఏంజల్ సాట్ ఆన్ ద టాప్ ఆఫ్ ద టూమ్ ఎస్ to assure people saying that I can do miracles, I can do impossible things will become possible only through Jesus Christ. వండర్ఫుల్ వర్డ్. So అసాధ్యమైనవి సాధ్యపరిచే సాధ్యపరిచే దేవుడు. ఆమేన్. అంత మాత్రమే కాకుండా అక్కడ ఆగిపోయి ఉంటే ఎలాగుండేదో ఆ దేవదూత ఏమంటదంటే రండి చూడండి. సో వీళ్ళు లోపలికి వెళ్తారు, వెళ్ళిన వెంటనే చూస్తారు, అరే తెరవబడిన సమాధి. మీరు ఇందాక అన్నట్టు లోకములో అనేక చారిత్రాత్మక ఫేమస్ ఎమినెంట్ ప్రామినెంట్ పీపుల్ చనిపోయారు, కానీ ఒకే ఒక వ్యక్తి సమాధి తెరవబడిన సమాధి ఎవరిది అని అంటే అది యేసు ప్రభు వారిది, తెరవబడిన సమాధి. సో ఆ సమాధులు వెళ్ళి చూసి అది చెప్తున్న మాట, యు కమ్ సీ, చూసేసి మేము విన్నాం. ప్రతిసారి మనము వాక్యాలు వింటాము, గుడికి వెళ్తాం, వాక్యాలు వింటాం, గమ్ముకుంటాం. అక్కడ మనం నేర్చుకోవాల్సిన ద రిజల్ట్ ఆఫ్ రిజరక్షన్ ఈజ్ గో అండ్ టెల్. యేసు ప్రభు సమాధి గెలిచిన దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు, కానీ వెళ్ళి మనం చెప్పాలి అనే మాట అక్కడ రాయబడింది. గో క్విక్. ఇంకోటి, మన సమయం తీసుకొని వెళ్ళమని చెప్తాంలే, అక్కడ ఉన్న మాట గో క్విక్లీ, త్వరగా మీరు వెళ్ళి చెప్పండి. సో దట్ ఈస్ మీరు చూచారు, అందుకనే దావీదు అంటాడు, మీరు రుచి చూచి ఎరుగుడి యెహోవా ఉత్తముడు. రుచి చూచిన తర్వాత మనం గమ్మున ఉండలేము. సో వీ హ్యావ్ టు క్విక్లీ గో అండ్ టెల్ పీపుల్ దట్ వి సర్వ్ ఎ లివింగ్ సేవ్. అద్భుతము, మనము సజీవుడైన దేవుణ్ణి సేవిస్తున్నాము, మరణాన్ని జయించాడు అని మనం చూచాము, విన్నాము, కాబట్టి వెళ్ళి చెప్పాలనే సందేశం అన్నదాన్ని. గో అండ్ టెల్ వాట్ యు హావ్ సీన్ క్విక్లీ. మరలా దాంట్లో ఆలస్యం కాకుండా విత్ ఎ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ, ఆ యొక్క త్వరగా వెళ్ళాలన్న వెరీ చెప్పాలా మీరు. ద రిజల్ట్ ఆఫ్ రిజరక్షన్, యేసు పునరుద్ధానములో మనకు కలిగిన ఫలితము లేక ఆశీర్వచనం చూస్తే, ద డే వెన్ జీసస్ రోజ్, యేసు పునరుద్ధానుడై తిరిగి లేచిన వెంటనే టుడే వీ హ్యావ్ జీసస్ యాజ్ అ ఇంటర్సెసర్. పునరుద్ధానుడైన యేసు ఈరోజు మన కొరకు ఆయన తండ్రి కుడిపాస్తున్న విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. ఆయన తిరిగి లేచాడు కనుక నా కొరకు, నీ కొరకు, మనందరి కొరకు ఆయన విజ్ఞాపనం చేస్తున్న దేవుడిగా ఉన్నాడు. హీఈస్ అవర్ ఇంటర్సెసర్. రెండవది, హీఈస్ నౌ ద రూలర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆయన పునరుద్ధానము లోకానికి ఇచ్చే సందేశం అంటే హీఈస్ ద రూలర్ నౌ. ఆయన లేకుండా ఏది కలగలేదు, కలిగినవన్నీ ఆయన మూలంగా కలిగినాయి. అండ్ నౌ హీఈస్ ద రూలర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనేది మనం అర్థం చేసుకోవాలి. మూడవది, ద రిజల్ట్ ఆఫ్ రిజరక్షన్లో హీఈస్ ద కాంకరర్. ఆయన సాతానుని జయించాడు, ఆ తర్వాత సమాధిని గెలిచి లేచాడు, మరణాన్ని గెలిచి లేచిన గొప్ప దేవుడు. అందుకని వీఆర్ మోర్ దెన్ కాంకరర్స్. ఎందుకంటే ఆ యేసులో మనకు దేవుడిచ్చిన గొప్ప వాగ్దానములో, యేసులో, ఇన్ జీసస్ వీఆర్ మోర్ దెన్ కాంకరర్స్ అనే మాట అక్కడ కనబడుతుంది. ఆ చివరికి నాకు అనిపిస్తుంది, యేసు యొక్క పునరుద్ధానంలో హీ హెస్ బికమ్ అవర్ సేవియర్. ఆయన చెప్పింది ఆయన జరిగించిన తర్వాత ఈరోజు లోకమంతా కూడా ఆయన రక్షకుడు, ఆయన దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆయన చెప్పినట్లు ఆయన లేచాడు, కనబడ్డాడు, ఆయన అనేకులకు ప్రత్యక్షపరుచుకున్నాడు, ఆయన మాటను వివరించాడు. ఇంకొక మాట సజ్జన్ గారు చెప్పిన దానికి యాడ్ చేస్తాను థియలాజికల్గా. యేసుప్రభు వారు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే హీబ్రీ పత్రికలో, దట్ ఈస్ ద ఓన్లీ టైమ్ ఇన్ ద స్క్రిప్చర్స్ దట్ హీ సాట్ డౌన్. అవును, ఈ సాట్ డౌన్ అన్నది. అవును, అది కూడా ఎప్పుడు అని అంటే వెన్ హీ సెడ్ ఇట్ ఈస్ ఫినిష్డ్. ఇట్ ఈస్ ఫినిష్డ్. తండ్రి అప్పచెప్పిన పని ఫినిష్ చేసిన తర్వాత, దట్స్ ద ఓన్లీ టైమ్ ఇన్ ద స్క్రిప్చర్స్ ఇట్ సేస్ హీ సాట్ డౌన్ అట్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ ద ఫాదర్ విత్ పవర్ ఆఫ్ అథారిటీ. ఈ శిష్యులు భయంతో లోపల ఉండిపోయారు. నోబడీ కుడ్ కమ్ అవుట్, ఫియర్. స్త్రీలు మగ్దలేనే మరియ ఇతర సహోదరులు వాళ్ళు వెళ్ళి, సరే వాళ్ళు దే వాంటెడ్ టు సీ డెడ్ క్రైస్ట్, డెడ్ జీసస్, బట్ దే ఫౌండ్ ఎ జీసస్ హూ ఇస్ రిజరెక్టెడ్. పునరుద్ధరణ చేస్తూ వాళ్ళు చూశారు. దగ్గరికి రావద్దు అంటాడు, డోంట్ టచ్ మీ అంటాడు, ఇంకా నేను తండ్రి దగ్గరికి వెళ్ళలేదు అంటాడు. అయితే ఈ సమయంలో నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను మా సహోదరులు మనందరికి కూడా, యు ఆర్ ద ఫస్ట్ వన్ టు సీ ద రిజరెక్టెడ్ జీసస్ క్రైస్ట్. మీరు ధన్యులు. కాబట్టి మీరు వెళ్ళి ఆ భయపడుతున్న పేతురుకి, ఆ మిగతా అపోస్తలులకి మీరు చెప్పడానికి దేవుడు మీకు ధన్యత ఇచ్చాడు. కాబట్టి ఫస్ట్ ఇవాంజలిస్ట్ అండ్ బోల్డ్ పీపుల్ కూడా. కాబట్టి వి జస్ట్ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద సిస్టర్స్ who are really in the ministry. God bless you and use you mightily for the extension of his kingdom. ఆయన రాజ్య వ్యాప్తి కొరకు
ఈ యొక్క దేవుని పరిచర్యలో ఉన్న స్త్రీలు అందరూ కూడా గొప్ప మగ్దలేనే మరియలాగా వెళ్ళి ఇతరులను బలపరిచి వారికి స్వార్థ ప్రకటించాలని నేను మీ పక్షంగా కోరుతూ ఉన్నాను. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, వాట్ ఈస్ ద ప్రామినెన్స్ ఆఫ్ రిజరక్షన్? దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే ఏ విధంగా ఈ యొక్క లేఖనాలలో దీని గురించి లెక్కించబడింది? డాక్టర్ బిల్లీ గ్రాహం గారు ఒక మాట అన్నారు, నథింగ్ లైక్ ద రిజరక్షన్ ఆఫ్ జీసస్. వండర్ఫుల్ వర్డ్. వాట్ ఈస్ ద బ్యూటిఫుల్ థింగ్ ఇన్ ద వరల్డ్ అంటే యేసు పునరుత్థానం. ఆ మాటే మన జీవితానికి ఒక రకమైన ప్రేరేపణ. ఇట్ రివైవ్స్ అవర్ లైఫ్స్, రెస్టోర్ అవర్ లైఫ్స్, అండ్ దెన్ హెల్ప్ అస్ టు రీచ్ అవుట్ ద పీపుల్. ఇంకోటి టు యాడ్ టు దాట్, మన క్రైస్తవ సిద్ధాంతానికి, క్రైస్తవ జీవితానికి మూల స్తంభం. ఎందుకంటే రిజరక్షన్ లేకపోతే మనం ఇంకా పాపంలో ఉంటాం. నిరర్ధకం అనే మాట వాడతాం. మనం ఇంకా పాపంలో నివసిస్తాం. అంటే లోకంలో ఉన్న వాళ్ళకంటే దౌర్భాగ్యం అనేసి ఉంది. సో దట్ రిజరక్షన్ has given us hope. అంటే it's a message of hope for a man. Resurrection provides a hope for a believer that he will go and stay with Jesus forever. ఎందుకంటే ఒక పరలోకముకు he will provide a home in heaven through his resurrection. Yes. So that is an assurance that he will take us to the place where యోహాను సువార్తలో అన్న రీతిగా I will take you to the place where you are. Without resurrection there wouldn't have been a place. కాబట్టి through the resurrection God is providing a heaven. అదే కాకుండా through resurrection he is saying I will come back again. I will come back. అది ఆ రిజరక్షన్ లేకుండా ఉండుంటే మళ్ళీ కమింగ్ బ్యాక్ అనేది ఉండేది కాదు. సో హీస్ గివింగ్ యాజ్ ఎ హోప్. మనము ఒక దేవుడు రాకడ ఆలస్యమై మరణిస్తే మనం దేవునితో ఉంటామని ఒక నిరీక్షణ. ఒకవేళ దేవుడు రాకడ వచ్చేసింది, మనం ప్రోగ్రామ్ చేస్తే రాకడ వచ్చేసింది అంటే దేవుడితో ఎత్తబడతామనే ఒక గొప్ప సంతోషం. కాబట్టి ఈ రెండు, దీస్ ఆర్ ద టూ ఇంపార్టెంట్ ఫౌండేషనల్ పిల్లర్స్ ఆఫ్ రిజరక్షన్, దట్ విల్ బీ విత్ ద గాడ్. దేవునితో మనం ఉంటాము అంటే మనకు ఒక ఇటర్నల్ హోమ్ ఉంది అనే ఒక నిరీక్షణ. మీ మాటకు నేను యాడ్ చేస్తూ, ద వెరీ ఫస్ట్ మెసేజ్ జీసస్ హాస్ గివెన్ టు హిస్ డిసైపుల్స్ జాన్ 25లో, యోహాను 25లో చూస్తే మొట్టమొదటి సందేశం అంటే వాళ్ళతో మాట్లాడకుండానే వారికి ఒక సందేశం ఇచ్చాడు. అక్కడ మీరు చూసినట్లయితే ఆ వస్త్రాలు అది ఏవైతే ఉన్నాయో అవి నూలు వస్త్రాలు అక్కడ పక్కన పడి ఉంటాయి. అవి కానీ నారబట్టలు, కానీ ఆ యొక్క తలకు రుమాలు ఏదైతే ఉందో పక్కన చుట్టబడి అంటే ఫోల్డ్ చేసి మడత పెట్టినట్టు నీట్గా. జూయిష్ కల్చర్ ఏంటంటే ఎప్పుడైతే యజమానుడు భోంచేస్తున్నప్పుడు ఆ యవనస్తుడు హీ విల్ అటెండ్ టు హిమ్ అనమాట. అతన్ని చూస్తుంటాడు ఏమేమి కావాలని. ఎప్పుడైతే యజమానుడు బయటికి వెళ్ళి నేను మరలా తిరిగి వస్తాను, ఐ విల్ కమ్ బ్యాక్, నేను తిరిగి వస్తాను, ఐఎమ్ కమింగ్ బ్యాక్ అని చెప్పడం ఏంటంటే ఆ యొక్క రుమాలను మడత పెట్టి అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు అనమాట. దెన్ దిస్ గాయ్ విల్ బి వెయిటింగ్ ఫర్ హిమ్ అంటే ఈ యొక్క ద మాస్టర్ తిరిగి వస్తాడు అంటే ఆయన ఏమంటున్నాడు అంటే యేసుప్రభువు లేవగానే పేతురుకు యోహానికి ఆ లోపలికి వెళ్ళారు కదా, అక్కడ ఒక చాలా మంచి పాయింట్ ఉంది. ఫస్ట్ యోహాను వెళ్తాడు ఎందుకంటే యవనస్తుడు కాబట్టి, వెళ్ళి అక్కడ ఆగుతాడు. హీ విల్ నాట్ గో ఇన్ సైడ్. అంటే ముందుకెళ్తే ఈయన మడత పెట్టిన ఫీలింగ్ పేతురు అనుకునేవాడేమో. He waited there. ఇద్దరు కలిసినప్పుడు మరి బోత్ విల్ గో ఇన్సైడ్ టుగెదర్. అప్పుడు ఆ మడత పెట్టబడిన ఆ మడిచిన రుమాలు చూసినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళకు దే ఆర్ జ్యూస్ కాబట్టి, ఓ మా యజమానుడు పునరుత్థానుడైన యేసు క్రీస్తు ఆల్రెడీ పునరుత్థానుడు అయిపోయాడు. ఆయన he will come back. Today we have hope that he is coming back on the white horse to rule and judge this world. కాబట్టి పునరుత్థానం అనేది మనకు ఒక ప్రామినెంట్గా ఉంటుంది. ఇంకొకటి అనిపించింది, ప్లీజ్, ప్రభు నమ్మిన సువార్థికుడు, సేవకుడు, విశ్వాసి ఎవరైనా సరే, డెత్ ఈజ్ నాట్ ది ఎండ్ ఆఫ్ ద లైఫ్. ఎస్, ఇట్ ఈస్ ద న్యూ బిగినింగ్ ఆఫ్ లైఫ్ విత్ జీసస్ క్రైస్ట్. యేసుతో మరొక నూతన జీవితము ప్రభుత్వం జీవించడానికి అది ఆ పునరుద్ధానం అనేది మానవునికి ప్రభు ఇచ్చిన గొప్ప భాగ్యం. రెండు, మరణము గాడ్ టర్న్ ఇట్ యాజ్ ఎ డోర్. విశ్వాసకి ఒక మార్గాన్ని చేశాడు దేవుడు ఆయన సన్నిధికి వెళ్ళడానికి. అందుకు ప్రభు ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్ అని చెప్పి
ఐఎమ్ ద రిజరక్షన్ అండ్ ద లైఫ్ అని చెప్పి అవును. ఆ మరణమును ద్వారంగా తన సన్నిధికి వెళ్ళడానికి యేసు పునరుద్ధానము ఆ గొప్ప సత్యాన్ని వండర్ఫుల్. వండర్ఫుల్, చాలా అద్భుతంగా చెప్పారు సజ్జన్ గారు, చాలా థ్యాంక్స్. ఈ పునరుత్థానం గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు ఒకటి గుర్తుకొస్తూ ఉంటుంది. ఎందుకంటే హీ వెంట్ టు ఏడేస్ ఎఫెసీ పత్రికలో, బట్ పేతురు మాట్లాడుతూ ఉంటాడు, మరణపు ఆ వేదనలు, ఆయన మరణము యొక్క అతను బంధించి ఉండట అసాధ్యము కనుక, అవును, ద డెత్ కెనాట్ హోల్డ్ హిమ్, బంధించుట అసాధ్యము కనుక. ఇంకో మాట ఉంటుంది, పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయమని ఉంటుంది. సో గాడ్ రేజ్డ్ హిమ్ ఫ్రమ్ దట్ సిచ్యువేషన్ అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు పునరుత్థానం అనేది మనకు హోప్గా ఉంటుంది, మనకు ఒక ఫియర్ నాట్ అనే మాట, మనకు అష్యూరెన్స్ ఉంటుంది, ఇంకా కాన్ఫిడెంట్ ఉంటుంది. ఇంకో మాట ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుత్థానుడు అయిన తర్వాత మొట్టమొదటిగా శిష్యులను చూసినప్పుడు ద ఫస్ట్ వర్డ్ ఈ స్పోక్, పీస్ బి అంటు యు, సమాధానము కలుగునుగాక. ఎందుకు ఆ మాట వచ్చిందంటే, నేనేమంటానంటే ద మెసేజ్ ఆఫ్ రిజరక్షన్ ఈజ్ వాట్ యు హ్యావ్ యూ కెన్ గివ్ టు పీపుల్. జీసస్ క్రైస్ట్, ప్రభువైన యేసుక్రీస్తు వారు అంత క్రూరమైన ఆ యొక్క సమాధి తర్వాత ఆ యొక్క సిలువ ఆ ప్రాసెస్ గుండా వెళుతూ హి నెవర్ లెఫ్ట్ హిస్ పీస్, హి కెప్ట్ హిస్ పీస్. సాతానుడు ఎంత అతన్ని ప్రవోక్ చేయాలనుకున్నా కూడా హి కెప్ట్ హిస్ పీస్. వాట్ యు హ్యావ్ యూ కెన్ గివ్ టు ద పీపుల్. మీకు మనం ఏమి కలిగి ఉంటామో అది ఇస్తాము. యేసుక్రీస్తు వారు ఆ సమాధానాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి అది శిష్యులకు ఇచ్చాడు. మనం కూడా క్రైస్తవులముగా ఈ లోకానికి సమాధానాన్ని ఇవ్వబద్దులమై ఉంటున్నాము. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రిజరక్షన్. అది పునరుత్థానం యొక్క శక్తి ఏంటనంటే, మనం సమాధానంగా జీవించి ఆ సమాధానాన్ని ప్రజలకు మనం ఇవ్వగలుగుతాం. కొరింథీయులకు రాసిన పత్రికలు ఏమంటుందంటే, మరణము మింగివేయబడినని ఉంది, మరణపు ముళ్ళు విరవబడినని ఉన్నది. కెన్ యూ ప్లీజ్ గెట్ టు దట్? దేవుడు మరణం అనే ముళ్ళుని విరిచాడు కాబట్టి ఆయన పునరుద్ధానాయుడు. ఆయన పునరుద్ధానంలో మనకు ఒక నిరీక్షణ, ఇందాక మనం చర్చించిన రీతిగా, బికాస్ గాడ్ హెస్ డిఫీటెడ్ డెత్, వీ హ్యావ్ హోప్ దట్ వీ విల్ సీ అవర్ లవ్డ్ వన్స్. అనేక సార్లు మానవులుగా మనము తప్పుదములు చేస్తూ ఉంటాం, నిస్పృహ, నిరాశ, యేసు ప్రభువాన్ని తృణీకరించిన రీతిగా అని ఆ గిల్ట్ ఫీలింగ్లో ఉంటాం. ప్రత్యేకంగా తమ్ముళ్ళు చెల్లెళ్ళు కానీ ఆ గిల్ట్ ఫీలింగ్లోనే ఉండి, ఆ గిల్ట్ ఫీలింగ్ ఉన్నప్పుడు అపవాదు పట్టేసుకుంటాడు వాళ్ళని. కానీ మీరు ఇందాక అద్భుతమైన మాట జ్ఞాపకం చేశారు. యేసు ప్రభు పునరుద్ధానుడు అయిన తర్వాత మొట్టమొదటిగా పేతురు వెతుక్కుంటూ పేతురు దగ్గరికి వచ్చారు. ఇట్ ఈస్ రిజరక్షన్ ఈజ్ ఆల్సో ఎ మెసేజ్ ఆఫ్ రెస్టరేషన్. ఆయన రెస్టోర్ చేసేది. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ రెస్టరేషన్. ఈ రెస్టోర్స్ పీపుల్ ఆర్ లాస్ట్, ఈ రెస్టోర్స్ పీపుల్ ఆర్ అవే ఫ్రమ్ హిమ్. కాబట్టి ఆ రెస్టరేషన్లో ఉన్న అద్భుతము, ఇట్ ఈస్ అన్ఎక్స్ప్లెయినబుల్, ఇట్ హ్యాస్ టు బి ఎక్స్పీరియన్స్డ్. 3.5 years జీసస్తో ఉన్న వాళ్ళలో 7 మంది దే ఆర్ గోయింగ్ బ్యాక్ టు దర్ ఓల్డ్ ప్రొఫెషన్. అంటే ఒక క్వశ్చన్ అన్న, నిస్పృహ నిరాశలు ఉన్నప్పుడు వీ క్యాన్ గో బ్యాక్. అంటే ఆ డౌట్ అనేది సాతానుడు క్రియేట్ చేస్తాడు కదా. సో వీ గో బ్యాక్ టు ద ఓల్డ్ ప్రొఫెషన్. దట్స్ వెరీ ట్రూ. అయితే ఆ తర్వాత యేసుప్రభు ఎంత పేషెంట్గా ఆయన వచ్చి వాళ్ళకి అక్కడ తర్వాత ఎక్కడ మన వల వేయాలో చెప్పి, తర్వాత విస్తారమైన చేపలు పట్టినప్పుడు వారు ప్రభువుని గుర్తించి, తర్వాత వారి కొరకు వంట, ఫిష్ కర్రీ. అంటే నాకు ఎప్పుడు సంతోషం అనిపిస్తుంది, పునరుత్థానం ఆయన జీసస్ క్రైస్ట్ వంట చేస్తూ శిష్యుల కొరకు, ఆయన ఆల్ పవర్ఫుల్ గాడ్, ఆయన వంట చేస్తూ తర్వాత ప్రేమించిన విధానం, తర్వాత పీటర్ డూ యూ లవ్ మీ అన్న ఒక మాట. దాంట్లో ఒక అద్భుత సత్యం అన్న, చెప్పండి. ముమ్మార్లు నాకు తెలియదు అంటాడు యేసుప్రభు, ఎవరు నాకు తెలియదు అంటాడు. మళ్ళా ప్రభు వారు వచ్చి 3 సార్లు అడుగుతారు. అంటే పేతురుని గుర్తు చేస్తున్నారు, నువ్వు ఎక్కడ పడిపోయినా పేతురు అక్కడ నుంచే ద మెసేజ్ ఆఫ్ రిజరక్షన్ ఈజ్ వేర్ ఎవర్ యూ హ్యావ్ ఫాలన్ ఫ్రమ్ దేర్ గాడ్ ఈస్ గోయింగ్ టు పిక్ యూ అప్ అండ్ రెస్టోర్ దట్ రిలేషన్. వండర్ఫుల్ వర్డ్ అన్న. వారు సముద్రంలోనికి వెళ్ళేటప్పుడు యేసయ్య అక్కడ లేడు. అవును. వారు తిరిగి వచ్చేటప్పుడు హీ వాస్ వెయిటింగ్ ఫర్ దెమ్. అంటే జీసస్ న్యూ వెరీ వెల్ వారు ఎలాంటి డిసప్పాయింట్మెంట్తో, ఫెయిల్యూర్స్తో ఎలా వస్తారు అని యేసు ముందే ఎరిగి, అలాంటి లైఫ్ వాళ్ళకు ఉండకూడదని ఆయన వారి కొరకు ముందుగానే హీ వాజ్ స్టాండింగ్ ఫర్ దెమ్ ఎట్ ద షో. అంటే ద రిజరెక్టెడ్ జీసస్ ఆల్వేస్ స్టాండ్స్ విత్ అస్. హీ డజంట్ వాంట్ టు లీడ్ ఏ డిఫీటెడ్ లైఫ్.
ఆయన అర్థం చేసుకునే దేవుడు. అందుకని మరలా వాడిని లోపల పంపి హీ షోడ్ దెమ్ ద పవర్ ఆఫ్ హిస్ రిజరెక్షన్. ఆ పునరుద్ధాన శక్తిని వారు అనుభవించడానికి వాడిని మళ్ళా సముద్రంలోకి వెళ్ళి ఆ అద్భుతాన్ని అక్కడ చేశాడు దేవుడు. సో మంచి మాట ఏంటంటే హీ వాజ్ వాకింగ్ విత్ పీటర్. Resurrected Jesus walking with Peter. Beautiful picture. Road to Jerusalem, road to Golgotha, road to Emmaus, then road to Peter. Peter దాకా వచ్చారు. So he's a God of resurrection. Final words, we will close it. First జాన్ స్పర్జన్ గారు మీరు చెప్పండి. దేవుడు ఎటువంటి నిస్పృహ నిరాశ కృంగుదలలో ఉన్నా కూడా వారిని లేవనెత్తే దేవుడు. మీరు ఎక్కడున్నా సరే గాడ్ విల్ మీట్ యూ వేర్ యు ఆర్. మీరు చేయవలసిన పని మీరు నమ్మాలి. అందుకనే వినుట వల్ల విశ్వాసం వచ్చున్నారు. కాబట్టి ఈరోజు ఈ చర్చ దేవుని వాక్యం వినుట వల్ల మీకు విశ్వాసం వచ్చింది. విశ్వాసము వచ్చిన వారు ప్రభువునందు అంగీకరించి ఆయన రక్షణ ఇచ్చే రక్షణ భిక్ష అంగీకరించినట్లయితే మీకు పునరుద్ధాన సంతోషము, ఆనందము, సమాధానము మీకు కలుగునుగాక. యేసు పునరుద్ధానాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ఈ 3 మాటలు నేను కానీ నీవు కానీ మనమందరూ మర్చిపోకూడదు. ఒకటి, జీసస్ లవ్స్ యూ. ఈ లోకంలో అందరికంటే ఎక్కువగా ప్రభు నిన్ను ప్రేమించు దేవుడు. రెండవది, యేసు ప్రభువారు మనం క్షమించే దేవుడు. ఆయన యుద్ధకు మనం వెళ్ళినప్పుడు హీఈస్ ఆల్వేస్ దేర్ టు ఫర్గివ్ అస్. ఆయన మనల్ని అర్థం చేసుకునే దేవుడు కనుక మనకు క్షమించే దేవుడు. మూడోది, ఆయన మనల్ని రక్షించే దేవుడు. హీ సేవ్స్ అస్. ఈ మాటను ఈ పునరుద్ధాన దినమందు దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. ఆయనను ప్రేమించినట్లయితే, ఆయన యుద్ధకు వచ్చినట్లయితే ఆయన ఇచ్చిన రక్షణ, నిరీక్షణ మనము కలిగి ప్రభులో ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ ఈ మాటను ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. Resurrection, he has destroyed the death. Amen. He has destroyed the sin. Amen. Conquered the Satan. Yes. తర్వాత ఆయన మనకు ఎటువంటి పవర్ ఇచ్చాడంటే ఆ రిజరెక్షన్ పవర్ మనకి ఇచ్చాడు టు లీడ్ ఏ విక్టోరియస్ క్రిస్టియన్ లైఫ్. ఆ పునరుత్థాన శక్తితో మనము విజయవంతమైన క్రైస్తవ జీవితం జీవించడానికి ఆయన మనకు శక్తినిచ్చాడు. కాబట్టి ఈ యొక్క వీక్షించిన మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు చెల్లిస్తూ థ్యాంక్ యూ డాక్టర్ స్పర్జన్ గారు, తర్వాత థ్యాంక్ యూ సజ్జన్ గారు. గాడ్ బ్లెస్ యూ. వీ హ్యాడ్ ఎ వండర్ఫుల్ టైమ్ ఆఫ్ డిస్కషన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో వెరీ మచ్.